చౌతురది షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గవర్నర్ కి ప్రమాదం, తీవ్ర కంపంలో హైకమాండ్. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాలకి వెళ్ళిపోదాం. గవర్నర్ కు భద్రత పెంపు వివరాలు చూస్తే, గవర్నర్ అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మించిన విభాగంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కు భద్రత పెంచుతూ తరువులు జారీ చేసింది. దీంతో సిఆర్పిఎఫ్ సిబ్బందితో గవర్నర్ కు సెక్యూరిటీ కల్పించడం అన్నారు. కేరళలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. కాగా కేరళ వర్సిటీలో సెనెట్లకు బీజేపీ ఆర్ఎస్ఎస్ నామినీలను పెడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. కేరళ యూనివర్సిటీల జనతకు 4 విద్యార్థులు నామినేట్ చేయడంపై హైకోర్టు స్టే కూడా విధించింది. ఇక హ్యుమానిటీస్, సైన్స్, స్పోర్ట్స్ వివిధ విభాగాలలో హలో సామర్థ్యాన్ని బట్టి స్టూడెంట్లో నువ్వు సైనిక్ నామినేట్ చేశారు. గవర్నర్ దీనిపై 2 స్టూడెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. వారి ప్రాతిపదికనంగా యూనివర్సిటీ పిటిషన్లను నామినేట్ చేసింది. కానీ గవర్నర్ మాత్రం బీజేపీ ఆర్ఎస్ఎస్ ని అమ్మకంపై హైకోర్టు తాత్కాలికంగా విధించడం జరిగింది. అయితే రీసెంట్ గా గవర్నర్ కాన్వే దగ్గర ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్ అడ్డు పలవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రోడ్డుపై వెళ్తుండగా నల్ల జెండాలు ఊపారు. కూర్చుని రోడ్డు పక్కన బయట నుంచి తను కూడా నిరసన తెలిపారు. అలాగే పోలీసులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తుంటే అడ్డుకోలేదని పోలీసులపై మండిపడ్డారు. నిరసన చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకోకపోతే అక్కడి నుంచి కదిలేది లేదని తెలిసి చెప్పారు. దాంతో అప్పటికి 13 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రపంచంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కు పటిష్ట భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.